ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దువ్వాడ జగన్నాథం అనే మూవీపై వివాదాలు చెలరేగుతున్నాయని చెప్పాలి. ఏదైతే దువ్వాడ జగన్నాథంలో రిలీజ్ అయిన సాంగ్ కానివ్వండి, గుడిలో బడిలే అనే పాట ఇప్పటికే రిలీజ్ అయింది అండ్ ఎక్కువ వ్యూస్ కూడా వచ్చినాయి ఆ పాటకి. ఇటువంటి సాంగ్లో ఈరోజు వివాదం తలెత్తుతా ఉంది. ఏదైతే గుడిలో బడిలో అనే పాటలో బ్రాహ్మణులని కానివ్వండి, మంత్రాలను కానివ్వండి, అటువంటి వర్డ్స్ యూజ్ చేసి బ్రాహ్మణులను కించపరిచేలాగా పాటను రూపొందించారని చెప్పి బ్రాహ్మణ వర్గాలు ఇప్పటికే ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఏదైతే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు ఎంవీఆర్ శర్మ గారు ఉన్నారు. వీరు ఎంవీఆర్ శర్మ గారు మొదటి నుంచి ఈ పాట రిలీజ్ అయిన దగ్గర నుంచి దీనిపైన అనేక ఆందోళనలు చేపడుతూ ఉన్నారు. సో ఆయన మనతో ఉన్నారు కాబట్టి అసలు ఈ వివాదంపై ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా శర్మ గారు నమస్తే. సో రిలీజ్ అయింది సాంగ్, సో చాలామంది చూస్తూ ఉన్నారు అండ్ మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది అని చెప్పి ఒక వినపడుతుంది. మీరు ఏ విధంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? అసలు మీకున్న అభ్యంతరం ఏంటి ఆ పాటపై? ఆడియో రిలీజ్ అయింది, ఆడియో చాలామంది చూస్తున్నారు అని చెప్పారు కదా. ఈ దేశానికి వ్యతిరేకమైనటువంటి ఉగ్రవాదులు ఏదైనా పోస్టింగ్ పెట్టినా చాలామంది చూస్తారు. అంటే ఒక సంచలనం రేపే విషయము అది ప్రసార మాధ్యమాల్లో అయినా లేకుంటే సోషల్ మీడియాలో అయినా ఉంటే ఎక్కువ మంది చూస్తారు. ఎంతమంది చాలామంది చూశారు అనేది ప్రామాణికం పెట్టుకోకూడదు ఏ విషయంలో అయినా, అది కరెక్ట్ కాదు. ఇకపోతే దువ్వాడ జగన్నాథం అనేటువంటి సినిమా డీజేలో మేము ఆ హీరోను కానీ హీరోకు సంబంధించిన కుటుంబాన్ని కానీ మేమేమీ విమర్శించట్లేదు. ఎక్కడైతే ఒక బ్రాహ్మణ పాత్రలో అల్లు అర్జున్కు ఆ పాత్రధారిగా వేస్తూ ఒక అగ్రహారంలో ఉండేటువంటి బ్రాహ్మడిగా చూపిస్తూ ఒక బ్రాహ్మణ్ణి సంప్రదాయాలకు విరుద్ధమైనటువంటి సన్నివేశాలను ఆ దర్శకుడు పెట్టడమే కాకుండా ఒక పాటలో వేదాన్ని అవహేళన చేసే విధంగా ఆ పాటలో కొన్ని పదాలను చూపించాడు. అందరికీ తెలుసు, మేము చెబుతూనే ఉన్నాము. మొట్టమొదటి పాటను లీక్ చేశారు, పాట తర్వాత అఫీషియల్గా ఆడియో విడుదల చేశారు. పాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందులో నమకం చమకం అంటే వేదంలో సనాతన భారతీయ సంస్కృతిలో వేదాలకు ఒక గొప్పనైనటువంటి విశిష్టత ఉంది. వేదాలు వేల ఏళ్ల క్రితమే ఆ వ్యాస భగవానుడు రాసిచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఆ వేదాలను భారతీయులు పరమ పవిత్రంగా ధర్మంగా చూసే ఆ వేద మంత్రాలను పఠించే ఆ వేద మంత్రాల్లో ముఖ్యంగా యజుర్వేద సంహితలో ఉన్నటువంటి రుద్రాధ్యాయంలోని నమకం చమకం అంటే పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి, లింగాకారంలో ఉండేటువంటి శివుణ్ణి నమకం చమకంతో మనం రుద్రాభిషేకం చేస్తాం మహాన్యాసపూర్వకంగా. అది లఘురుద్రం చేస్తారు, శతరుద్రం చేస్తారు, మహారుద్రం చేస్తారు, అతిరుద్రం చేస్తారు, లక్షరుద్రం చేస్తారు. ఇలా పరమేశ్వరుణ్ణి, అది జ్యోతిర్లింగ క్షేత్రాలైనా పంచారామాలైనా ఏ శివాలయంలోనైనా కూడా ఆ శివుడికి రుద్రాభిషేకం చేస్తారు. చాలామంది కూడా కోట్లాది మంది హైందవులు తమ ఇళ్లలో కూడా సాలాగ్రామాలకు కానీ శివుడికి కానీ ఈ రుద్రంతో ఇంట్లో దేవతార్చనలో అభిషేకంగా చేసుకుంటారు. అంటే నిత్యం ఆ దేవతార్చనలో భాగమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి యజుర్వేద సంహితలో భాగమైన రుద్రం, అందులో నమకం చమకాన్ని పరమ పవిత్రంగా శివుణ్ణి నమకంలో స్తుతిస్తాం. ఆ పరమేశ్వరుణ్ణి అనేక విధాలుగా వర్ణిస్తూ భగవంతుని స్తుతిస్తాం నమకంలో. ఇంకా చమకంలో స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పి అర్థిస్తాం, అది చమకం. ఇలా భగవంతుణ్ణి ప్రార్థించి స్తుతించి అర్థించేదే ఈ వేద సంహితలో ఉన్నటువంటి యజుర్వేద సంహితలో ఉన్నటువంటి నమకం చమకం. అలాంటి నమకం చమకాన్ని ఈ గుడిలో బడిలో అనేటువంటి పాటలో ఒక అమ్మాయి, అంటే ఆ పాటలో హీరోయిన్గా చూపించారు. హీరోయిన్ యొక్క అంగాంగ వర్ణన, ఆమె శృంగార వర్ణన చేస్తూ ఈ పరమ పవిత్రమైనటువంటి వేదాల్లో ఉండే పదాలను పెట్టారు. ఇది ఒక బ్రాహ్మణుల సమస్య కాదు. బ్రాహ్మణులు నిత్యం వేదాన్ని పఠిస్తారు, వేదాన్ని పారాయణం చేస్తారు, వేద మంత్రాలతో ఆ భగవంతుని అర్చిస్తారు గనక ఆ వేదం యొక్క మూలార్థాన్ని తెలుసుకొని మేము ప్రశ్నిస్తున్నాం. కానీ ఇది యావత్తు హైందవుల సమస్య. వారణాసి కాశీకి ఎవరైతే అభిషేకం చేసుకోవడానికి వెళ్తారో, శ్రీశైలంకి ఎవరైతే వెళ్తారో, ఉజ్జయినికి ఎవరైతే వెళ్తారో, పశుపతినాథ్ ఎవరైతే వెళ్తారో, యావత్తు అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలకు కానీ వేములవాడ, అదేవిధంగా శ్రీకాళహస్తి ఇలాంటి ఎన్నో శివాలయాలకు వెళ్తేటువంటి యావత్తు హైందవ సోదరులు కూడా దీన్ని ఖండించాల్సిన విషయం. ఎందుకంటే మనమందరికీ భారతావనికి పవిత్రమైంది వేదాలు, వేదాల్లో ముఖ్యమైనది రుద్రం, ఆ పరమేశ్వరుణ్ణి అర్చించేదే రుద్రం. అలాంటి రుద్రాన్ని అవహేళనగా
అశ్లీలంగా ఒక శృంగార వర్ణనకు, ఒక అమ్మాయి అంగాంగ వర్ణనకు వర్ణించడం అంటే ఎంత ఘోరమండి. అది చాలా పైశాచికత్వం, అమానుషం. వేదాలను అవమానం చేసిన వాళ్ళు ఎవ్వరు ఏ హిందువుడు కూడా సహించడు, చాలా మనోవ్యధకు లోనవుతారు. అలాంటి పాటలు మేము గ్రహించి ఇలా పెట్టకండి, తప్పు, ఆ పదాలను మార్చండి అంటే మా బ్రాహ్మణ నాయకులు కొందరిని తన ఆఫీస్కు పిలిపించుకొని అలాగే మారుస్తామండి అని చెప్పి వాళ్ళకు మాయమాటలు చెప్పి వాళ్ళ లొంగ తీసుకొని చివరికి ఆడియో నాడు వాళ్ళ సమక్షంలోనే వాళ్ళకు సన్మానం చేసి మరీ ఆడియోను రిలీజ్ చేశాడు. ఇంతకున్న నమ్మక ద్రోహం ఇంకేంటుందండి. బ్రాహ్మణ సంఘాలను కూడా ఇది నమ్మక ద్రోహం చేశాడు. ఏదైతే వేదార్థాన్ని తెలిసినటువంటి బ్రాహ్మణులు నిత్యం రుద్ర నమ్మక చమకాలతో ఆ శివుణ్ణి అభిషేకం చేస్తే బ్రాహ్మణులు గుర్తించి చేస్తే వాళ్ళను కూడా మోసం చేశాడు. ఇంకా అహంకారంతో ఆ దర్శకుడు ఏమంటాడంటే ఆ ఆడియో రిలీజ్ ఫంక్షన్ రోజున, ఇదంతా నా పైత్యం కోసమే ఈ పాట పెట్టుకున్నాను, పాట రాయించుకున్నాను, ఇలా అనేకమైనటువంటి రాయించుకుంటాము, అది మా ఇష్టం, దీన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు అన్నట్టుగా దురహంకారపూరితంగా మాట్లాడాడు. నంబర్ 1, వేదాలను విమర్శించడం తప్పు. నంబర్ 2, వేదాలను అవహేళన, అపవిత్రం, అశ్లీలంగా చేయడం తప్పు. అంతకుమోను సమర్థించుకుంటూ ఇది నా పైత్యం అని అక్కడ దర్శకుడు అన్నాడు. అందుకోసం వెంటనే ఈ పదాలను తొలగించి 23వ తారీఖు నాడు విడుదల చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అలాగే గనక మీరు దురహంకారపూరితంగా విడుదల చేస్తారంటే యావత్తు హిందూ సమాజం కూడా క్షమించదు. సరే, మీ దగ్గర డబ్బులున్నాయి, మీరు అందరినీ లొంగి తీసుకుంటారు, బలవంతంగా విడుదల చేస్తారన్నా నా దేశం గౌరవించే, నా దేశం అత్యంత భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరుని పూజించే వేదాన్ని అవహేళన చేయడము యావత్తు హైందవ సమాజం కూడా చీత్కరించుకుంటుంది. అలాంటి తప్పు పనులు చేయొద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మా వైపు మేము ఆందోళన పదాన్ని అన్ని రకాలైనటువంటి రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మేము దీని విడుదలను అడ్డుకోవడానికి, అదేవిధంగా అందులో ఉండేటువంటి వేదాన్ని అవహేళన చేస్తున్నటువంటి పదాలను, సన్నివేశాలను తొలగించడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటగా సెన్సార్ బోర్డు ఎప్పుడైతే వాళ్ళకు రిలీజ్ చేస్తారో అనుమతి, ఆ సెన్సార్ బోర్డులో కంప్లైంట్ చేశాం. అటు తర్వాత మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి అక్కడ కూడా పిటిషన్ వేశాం. మానవ హక్కుల పిటిషన్లో ఇవాళనే మళ్ళీ కూడా అది విచారణలోకి వచ్చింది. కొద్దిసేపట్లో దాని నిర్ణయం కూడా ప్రకటించున్నారు. అక్కడి నుంచి సమాజంలో ఒక శాంతియుత వాతావరణానికి భంగం కలిగేట విధంగా హిందూ సమాజంలో ఒక రకమైన గొడవకు కారణమవుతున్నది ఈ సినిమా, మీరు జోక్యం చేసుకోండి రాష్ట్ర డీజీపీ అనురాగ శర్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. అనురాగ శర్మ గారు కూడా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి కూడా ఆదేశాలు ఇచ్చి తగిన చర్యలు తీసుకోమన్నారు. అటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హోంశాఖ వాళ్ళ పరిధిలోనే ఉంటుంది కనుక తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఉన్నారో ఆయనకు కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇలా అందరి వద్దకు వెళ్ళి మా వంతు మేము చేస్తున్నాము, ఇంకా కూడా చేస్తాము. మేము ఏ రకంగా అయితే రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వేయాలో చేస్తాము. ఇది ఇప్పుడు కాదు, అనేక మంది ఇలాగే చేస్తున్నారు. ఈ దుస్సంప్రదాయాన్ని అంటే మన వేదాలను, మన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఎవరైతే అవహేళన చేస్తారో వాళ్లను తగిన విధమైనట్టు అడ్డుకోవడానికి మేమంతా ధార్మిక సంస్థల పక్షాన, యావత్తు హిందూ సమాజం పక్షాన పోరాడుతున్నాం. ఆ యావత్తు మీడియా కూడా మా పోరాటానికి మద్దతు తెలపాలని, ఇలాంటి దుస్సంప్రదాయం అంటే ధర్మాన్ని అవహేళన చేస్తూ వినోదం కోసం ఉపయోగించుకొని 4 డబ్బులు సంపాదించుకునే ఆలోచన అటువంటి ఇలాంటి దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని, అందుకు యావత్తు హిందూ సమాజం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. 16 అణాల వైదిక కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ అబ్బాయిని నేను. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఈ ప్రవర ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ పాటలో ప్రవర అనే పదం కూడా వాడాం. ప్రవర అనేది డైనాసిటీ గురించి, ఋషివంశంలో పుట్టిన వాళ్ళు తమను పరిచయం చేసుకున్నప్పుడు చెప్పేది. ఇక్కడ అగ్రహారాల తమలపాకల్లే తాకుతోంది తమకం అన్న లైన్ గురించి అభ్యంతరాలు చెప్పారు. ఒక అగ్రహారంలో ఉన్న కుర్రాడు ప్రేమలో పడినప్పుడు తనకు పరిధిలో ఉన్న వస్తువులతో కంపేర్ చేసుకుంటాడు తన ప్రేమని, తప్ప అగ్రహారంలో ఉన్న తమలపాకు అంటాడు తప్ప పాకిస్తాన్లో ఉన్న తమలపాకు గురించో మావిడాకు గురించో మాట్లాడు. అయితే ఇప్పటికే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హరీష్ శంకర్, నేను కూడా ఒక బ్రాహ్మణుణ్ణి, అసలు సిసలైన బ్రాహ్మణుణ్ణి. సో బ్రాహ్మణ వర్గాలు చెప్పిన విధంగానే నమ్మకం చమకం అనే పదాలను ఇప్పటికే తొలగించడం జరిగిందని చెప్పారు. సో వాళ్ళు పదాలు తొలగించినప్పటికీ మీ ఆందోళన చేయడానికి గల కారణం ఏంటి? నేను నమ్మక ద్రోహము, మోసము అని ఎందుకంటున్నానంటే, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోగానే మీరు ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసి చూడండి, అది తొలగించలేదు, అలాగే ఉంది. ఆ రోజు అఫీషియల్గా విడుదల చేశాడు. కోట్లాది మంది ఆ ఛానళ్ళు, అనేక ఛానళ్ళు మీడియా పార్ట్నర్గా ఉండి దాన్ని రిలీజ్ చేసిన సందర్భంలో ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఓపెన్గా విడుదల చేశాడు. నా పైత్యం ప్రకారం చేసిన అన్నాడు. ఇప్పుడు ఎఫ్ఎంలో 5 నిమిషాల క్రితం కూడా నేను విన్నా, అన్ని ఎఫ్ఎం స్టేషన్లో 5 నిమిషాలకు ఒకసారి పాట వేస్తున్నాడు.
అంటే ఇది ఎంత మోసమండి. ఇంకా కూడా ఇంకొకటి, అతను దర్శకుడు బ్రాహ్మణ మరో కులం వాడ మాకు సంబంధం లేదు, వేద ధర్మాన్ని అవహేళన చేశాడు, వేదాన్ని చేశాడు. అతను బ్రాహ్మడైనా మరో కులం వాడైనా ఎవరు వేదాన్ని అపవిత్రం చేసినా, ఎవరు వేదాన్ని అవహేళన చేసినా మా ఉద్యమం ఈ విధంగా ఉంటుంది. గతంలో దేనికైనా రెడీ అనేటువంటి సినిమాలో మోహన్ బాబు ఆ చండీమాతను అవహేళన చేశాడు. అప్పుడు కూడా చాలా ఉద్యమం చేశాం, అనేక విధాలుగా అడ్డుకున్నాం. చివరికి ఆయన పద్మశ్రీ పదవి తొలగించేదాకా కూడా మేము పోరాటం చేశాం. ఇవాళ మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక మోహన్ బాబు చండీమాతను అవహేళన చేస్తే ముఖ్యమంత్రి చండీ యాగంతో గొప్పగా ఐత చండీ యాగం చేసి అసలు చండీమాతను ఈ విధంగా పూజించాలని చెప్పి ప్రపంచానికి చాటాడు. అంటే మంచి కోసం కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే చెడు కోసం ధర్మ విరుద్ధంగా ఇట్లా చేస్తున్నారు. ఆ దర్శకుడు కావాలని చెప్పి అతి తెలివితో దురహంకారంతో నమ్మక ద్రోహంతో వ్యవహరిస్తున్నాడు. ఆ పాటను అలాగే ఉంచాడు, అలాగే విడుదల చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. చట్టబద్ధంగా ఈ భారత రాజ్యాంగానికి లోబడి మేము ఏ విధంగానైతే అవకాశాలున్నాయో అన్ని అవకాశాలను వినియోగం చేసుకుంటూ పోరాటం చేస్తున్నాడు. అతని మోసాన్ని ఎవరు నమ్మొద్దు, ఆ పాటను అలాగే ఉంచాడు, అలాగే ప్రచారం కూడా చేస్తున్నాడు అని చెప్పి మేము యావత్తు హైందవ సమాజానికి తెలియజేస్తున్నాం. శర్మ గారు, మీరు చెప్తూ ఉన్నారు దర్శకుడు కానివ్వండి, నిర్మాత కానివ్వండి, దిల్ రాజు అవనివ్వండి, దర్శకుడు హరీష్ శంకర్ కానివ్వండి, మేము 70-80 కోట్లు పెట్టి ఈరోజు అనేక కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నాం. ఈ సినిమాలు తీసేది కేవలం ఒక వర్గాన్నో ఎవరైతే వర్గాన్ని కించపరచడానికి కాదు, దాన్ని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, అయినప్పటికీ మేము తొలగించామని చెప్తూ ఉన్నామని చెప్పి దర్శకుడు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మీరు ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా ఈరోజు మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. మున్ముందు మీరు ఇటువంటి సినిమాలు ఏవైతే వస్తూ ఉన్నాయో వాటికి ఎటువంటి హెచ్చరిక చేద్దాం అనుకుంటున్నారు? నేను ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. అనేకమైన సినిమాలు గత 60-70 ఏళ్ళుగా వస్తున్నాయి. 50 ఏళ్ల క్రితం కూడా శృంగారముతో తీసిన సినిమాలు చాలా ఉన్నాయి. బి నాగిరెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది మహానుభావులు పెద్దవాళ్ళు శృంగారం చూసి, కె విశ్వనాథ్ గారు కూడా శృంగార సంబంధమైనటువంటి సినిమాలు తీశారు. అంటే అది సునిశ్చితమైనటువంటి శృంగారం, అంటే కుటుంబంతో భార్య భర్త పిల్లలు వెళ్ళి ఒక సునిశ్చితమైనటువంటి ఒక చక్కని వినోదాన్ని కలిగించే శృంగారం అయితే వేరు. నువ్వు ఏం చేశావు ఇక్కడ ఈ సినిమాలో? శృంగారాన్ని వేదార్థంలో చెబుతూ నమకం చమకం అనేటువంటి పదాలను, బ్రాహ్మణులు వేదానికి నిలయమైనటువంటి పండితులకు నిలయమైనటువంటి ఆవాసమైనటువంటి అగ్రహారాన్ని తమలపాకులు అనుకుంటూ అవహేళన చేస్తావు. ప్రవర అంటే ఒక బ్రాహ్మణుడి యొక్క చిరునామా ప్రవర, అలాంటి ప్రవరను అవహేళన చేస్తావు. ఈ విధంగా ప్రతిదీ కూడా ఓవరాల్గా వేద ధర్మాన్ని అవహేళన చేస్తున్నప్పుడు ఎలా ఊరుకుంటామండి? ఈయనే కాదు, ఏ ఒక్కరు ఇలాంటిది తీసినా నువ్వు 100 కోట్లు పెడతావా, 1000 కోట్లు పెడతావా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టావు, ఎంత సంపాదించుకుంటావు మాకు సంబంధం లేదు. ఎంతనైనా సంపాదించుకో, ఎన్నైనా కోట్లు పెట్టు. కానీ నువ్వు వినోదం పేరు మీద 4 డబ్బులు సంపాదించుకోవాలనేటువంటి పేరు మీద ధర్మాన్ని పణంగా పెట్టినా, అదేవిధంగా వేదాలను పణంగా పెట్టినా మేము ఊరుకునేది లేదు. మా పరిధిలో మేము ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం, మేము ఉద్యమం చేస్తున్నాం. యావత్తు హైందవ సమాజం కూడా మా వెంట రావాలని, ఈ ధర్మ ఆగ్రహానికి, ధార్మికోద్యమానికి, ఇలాంటి దుస్సంఘటనలను మనం కూడా అడ్డుకోవడానికి ఒక సమాజ స్థాపనకు మనమంతా ముందుకు రావాలని, సనాతన ధర్మం కోసం అందరూ చైతన్యం మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, ఏదైతే దర్శకుడు ఇంకొక విషయాన్ని కూడా క్లుప్తంగా వివరించి మరీ చెప్తున్నారు. ఏదైతే తమలపాకు అని ఆ వర్డ్ ఏదైతే ఉందో, ఒక అగ్రహారంలో ఉండే ఒక బ్రాహ్మణ కుర్రాడు ప్రేమను తమలపాకుతో పోల్చాడు. తమలపాకు ఏంటంటే చాలా పవిత్రమైంది, ఒకసారి ఉపయోగిస్తారు కాబట్టి అభిషేకాలకి. సో ప్రేమను తమలపాకుతో పోల్చుతున్నాను. అండ్ అదేవిధంగా ఈరోజు ఎవరైతే అల్లు అర్జున్ బ్రాహ్మణ వేషంలో యాక్ట్ చేస్తున్నాడో, బ్రాహ్మణుల్ని ఒక హీరోగా చూపించబోతున్నాం మా సినిమాలో అని చెప్తూ ఉన్నారు. సో దాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? గతంలో జూనియర్ ఎన్టీఆర్ బ్రాహ్మణుడి పాత్ర వేశాడు, చిరంజీవి బ్రాహ్మణ పాత్ర వేశాడు, ఇంకా చాలామంది నటులు, రాజేంద్ర ప్రసాద్ వేశారు. అనేక మంది నటులు బ్రాహ్మణ పాత్ర వేస్తే మేము స్వాగతించామండి. చక్కగా మన యొక్క సనాతన సంప్రదాయాన్ని, ఒక వైదిక సంప్రదాయాన్ని ఒక బ్రాహ్మణ పాత్రలో చూపిస్తే మాకేం తప్పులేదు. ఇక్కడ అల్లు అర్జున్ కూడా బ్రాహ్మణ పాత్ర వేయాలి, మేము స్వాగతిస్తున్నాం. కానీ బ్రాహ్మణ పాత్ర వేస్తూ నిత్యం బ్రాహ్మడు పరమేశ్వరుని స్తుతించే రుద్రంలోని
నమక చమకం అనే వేద సూక్తాలను అవహేళన చేసినందుకే చేస్తున్నావు. మంచి చేస్తున్నానంటూ చెడును చూపిస్తున్నాడు, చెడును ప్రచారం చేస్తున్నాడు. దాన్నే అలాంటి అవహేళననే మేము అడ్డుకుంటున్నాం. అది తగదని చెబుతున్నాం. అలాంటి ఆ వేదార్థంగా అంగాంగ వర్ణన, శృంగార వర్ణనను మేమే వ్యతిరేకిస్తున్నాం. యావత్తు సమాజం కూడా వ్యతిరేకించాలంటున్నాం. తమలపాకును కూడా చాలా అగ్రహారం పేరుతో ఒక వ్యంగ్యార్థంలో అక్కడ చూపించాడు. అది కూడా చాలా తప్పు అయినటువంటి విషయం. సమస్తమైనటువంటి అగ్రహారాల్లో ఎంతోమంది ఉడ్డందులు, క్రమపాఠీలు, గణపాఠీలు, సోమయాజులు, చైనులు వీళ్ళందరూ కూడా త్యాగాల పునాదుల మీద నిత్యం కర్మానుష్ఠానంతో నియమ నిష్ఠలతో బతికే వాళ్ళ యొక్క జీవనం చేసుకునేటువంటి ఆ అగ్రహారాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని చాలా ఆషామాషిగా ఒక తమపాకుతో అంటే పాందినే ఒక అవహేళనగా చూపించడం అనేది చాలా తప్పు. అలాంటి వాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలా. ఇది ఉద్దేశ్యపూర్వకంగా వైదిక ధర్మాన్ని వ్యతిరేకించడం కోసమే ఆ దర్శకుడు పనిగట్టుకొని, నిర్మాత పనిగట్టుకొని సినిమా తీస్తున్నారు కనుక అదొక కాన్స్పిరసీ, కుట్రపూరితమైనటువంటి సమాజంలో ఒక విభేదాలను సృష్టించే, కులాల మధ్య విభేదాలను సృష్టించే, ధర్మానికి విరుద్ధంగా సూచించే, హిందూ వ్యతిరేక భావజాలాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు వినోదం పేరు మీద కనుక అలాంటి దాన్ని మేము అడ్డుకుంటాం. మా శక్తి మేర దీన్ని 23 నాడు విడుదల ఆపడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా మా వెనకాల రావాలని మరీ 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 కోరుతున్నాం. గారు, ఈ 23వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏదైతే మీరు చెప్తూ ఉన్నారో ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయలేదు. ఇప్పటికీ ఎక్కడ విన్నా సరే ఆ పదాలు అనేవి కట్ చేయకుండానే వస్తున్నాయని చెప్తున్నారు. రేపు 23న సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఆ పదాలు కనుక కట్ చేయకుండా అలానే రాగలిగితే మీరు తదుపరి చర్యలు ఏ విధంగా ముందుకెళ్తున్నారు బ్రాహ్మణ సంఘాలు? మేము వేదానికి సంబంధించినటువంటి ఏదైతే అవహేళన ఉందో మేము రోడ్ల మీదకి వచ్చి దిష్టిబొమ్మలు గార్చుడు, ఈ పిండ ప్రదానాలు చేసుడు, ఇంకో చేయదలుచుకోవాలా. మేము దానికి విరుద్ధం. వేదాన్ని అవహేళన చేసిన వ్యక్తులను చట్టబద్ధంగానే మేము పోరాడాలనుకున్నాం. అందుకే మేమంతా కూడా ఫిలిం సెన్సార్ బోర్డు కంప్లైంట్ చేశాం. అదేవిధంగా మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశాం. మానవ హక్కుల కమిషన్లో అందరికీ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఇవాళ నిర్ణయం కూడా రాబోతుంది. రాష్ట్ర డీజీపీకి చేశాం, నగర పోలీస్ కమిషనర్ కలిసాం, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తెలంగాణ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసాం. అయినా మొండిగా అదే విధంగా విడుదల చేస్తానంటే అల్టిమేట్గా ఉన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించడమే తర్వాయి. దానికి కూడా అన్ని సలహాలు చేసుకుంటున్నాం. రాష్ట్ర హైకోర్టులో కూడా, ఎందుకంటే కోట్లాది మంది హిందువులు జడ్జీలతో సహా, సుప్రీంకోర్టు జడ్జీలతో సహా, రాష్ట్రపతితో సహా అందరూ కూడా మనము ఈ భారతదేశంలో సనాతన ధర్మం వేదాన్ని గౌరవించుకుంటాం. అలాంటి వేదాన్ని గౌరవించే వేద సూక్తాన్ని, రుద్రాన్ని, నమకచమకాలను అవహేళన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోలేరు కదా. మేము చట్టం తలుపులను, న్యాయస్థానం తలుపులు కూడా తట్టబోతున్నాం. న్యాయస్థానం నుంచి కూడా మాకు తగినటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని ఆలోచిస్తాం. ఒకవేళ అలా రాకున్నా ప్రతి శివాలయంలో కూడా మేము తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి శివాలయంలో ఏదైతే మనం ప్రత్యేకంగా అభిషేకం చేస్తామో ఆ పరమేశ్వరుణ్ణి కొడతాం. నమక చమకాలతో ఆ రుద్రాభిషేకాన్ని చేసి, ఓ పరమేశ్వర నీకు నువ్వే రక్షించుకో, వేద ధర్మాన్ని కాపాడడం కోసం నువ్వైనా కూడా మూడో కన్నును తెరువు, ఇలాంటి దుర్మార్గులు వేద ధర్మాన్ని అవహేళన చేసే ఇలాంటి వాళ్ళ పట్ల నువ్వే తగినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చే, నువ్వే ఆగ్రహాన్ని కూడా మూడో కన్ను ద్వారా చూపించు అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి రుద్రాభిషేకం ద్వారా మేమంతా కోరాలనుకుంటాం. అంతకించి మేము చేసేదేమీ లేదు. చెప్పండి, ఈరోజు ఒక మెసేజ్ని మీరు ఇవ్వాల్సి ఉంది. ఏదైతే బ్రాహ్మణ సంఘాలు చెప్తూ ఉన్నారో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు సినిమా రాబోతుంది. కేవలం ఈ ఒక్క సినిమానే కాదు, ఇక మీదట ఎవరైతే ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఇటువంటి సినిమాలు ఒక వర్గాన్ని కించపరిచేలాగా తీసే డైరెక్టర్లకు కానీ, ప్రొడ్యూసర్లకు కానీ ఈరోజు మీరు ఎటువంటి మెసేజ్ని ఇవ్వబోతున్నారు? యావత్తు హైందవ సమాజాన్ని కించపరిచే సినిమా ఇది కనుక యావత్తు హైందవ సమాజం ఊరికే ఫేస్బుక్లో, వాట్సాపుల్లో లేకుంటే ఇళ్ళు కూర్చొని మాట్లాడడం కాదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే, మన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలంటే అందరము కూడా చైతన్యవంతులం కావాలి. ప్రతి ఒక్కళ్ళము కూడా మన అవకాశం మేర చట్టబద్ధంగా పోరాటం చేయాలి. అది కూడా శాంతియుతంగా చేయాలి. మనం ఏ విధంగానైతే వేద ధర్మాన్ని అనుసరించిపోతామో అదే వేద ధర్మంతో మనం ఈ ఉద్యమాలను చేయాలి. ఎవరికి వాళ్ళు ప్రతి శివాలయంలో, మీ గ్రామంలో ఆలయంలో అభిషేకం చేసి ఈ దుర్మార్గుడికి తగిన విధంగా బుద్ధి రావాలని, అతను పశ్చాత్తాపపడాలని,
అలాంటివి మళ్ళీ మళ్ళీ వేద ధర్మాన్ని అవహేళన చేయకుండా ఉండాలని ఇతనే కాదు, భవిష్యత్తులో ఏ సినిమా అయినా, ఏ దర్శకుడైనా, ఏ నిర్మాత అయినా సనాతన ధర్మాన్ని, వేద ధర్మాన్ని, భారతీయత ఆర్ష ధర్మాన్ని అవహేళన చేయకుండా, ధర్మ విరుద్ధమైన పనులు చేయకుండా చూడాలని, అందుకు మనమంతా కూడా కంకణబద్ధులమై మనం అప్రమత్తంగా ఉండాలి, చట్టబద్ధంగా పోరాటాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా యావత్ హైందవ సమాజాన్ని కోరుతూ ఉన్నాం. అందుకు ఆ సినిమాలో ఉండేటువంటి ఇతర పరిశ్రమలు, ఇతర వ్యక్తులు అంటే ధార్మికతను బాగా నమ్మే వాళ్ళందరూ కూడా మా వెంట రావాలని, మాకు మద్దతు తెలపాలని, యావత్తు సినిమా పరిశ్రమలో 1% 2% ఇలాంటి వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు, మిగతా 99% వాళ్ళు కూడా మాకు మద్దతు తెలపాలని, ఇలాంటి వాళ్ళకి నేను గుణపాఠం చెప్పాలని కూడా మేము శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ మనవి చేస్తూ ఉన్నాం. చూస్తూ ఉన్నారు కదా, ఏదైతే దువ్వాడ జగన్నాథంలో పాటకి సంబంధించి దుమారం రేగుతుంది. సో ఇప్పుడు మనం మాట్లాడాం, ఎంవి శర్మ గారు కూడా చెప్తూ ఉన్నది ఏంటంటే ఈరోజు రిలీజ్ అవబోతుంది 23న ప్రేక్షకుల ముందుకి. కాబట్టి తాము ఎవరైతే ఈ ఆందోళన చేస్తున్నారో బ్రాహ్మణ వర్గాలు చెప్తున్నది ఒకటే, తాము సినిమా హీరోకి కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ వ్యతిరేకం కాదు. ఏదైతే వేదాలను, అటువంటి పదాలను పాటల్లో రాసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ వాళ్ళు హైందవ ధర్మాన్ని కానివ్వండి, భారతీయ సంస్కృతిని కానివ్వండి చాలా అవహేళన చేస్తున్నారు. సో ఇటువంటి పదాలను తొలగించమని తాము ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మేము తొలగిస్తున్నామని చెప్పి ఇంకా పదాలను తొలగించకుండానే ఈరోజు రిలీజ్కి సిద్ధమవుతున్నారని చెప్పి డైరెక్టర్ మీద వీళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా రేపు రాబోయే 23న ప్రేక్షకుల ముందు రిలీజ్ అవబోతున్న దువ్వాడ జగన్నాథం సినిమాలో గనక ఆ పాటలో ఇటువంటి నమ్మకం చమకం అనే వేదాలు ఉన్న పదాలను తొలగించకపోతే తప్పకుండా వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్తున్నారు. అండ్ ఇప్పటికే ఈరోజు మనం గమనించినట్లయితే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. అది విచారణ జరుగుతుంది. ఈ మధ్యాహ్నానికి తీర్పు వెలువడే అవకాశం ఉంది. అండ్ వీరు చెప్తూ ఉన్నారు, ఏదైతే సెన్సార్ బోర్డు మెంబర్స్ కానివ్వండి, సినిమా పెద్దలు అందరినీ కలిసాము, సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలిసి దీనికి సంబంధించిన వివరాలను తెలియజేశాము. కాబట్టి ఇకనైనా ఎవరైతే డైరెక్టర్లు కానివ్వండి, ప్రొడ్యూసర్లు కానివ్వండి, హైందవాన్ని కానీ వేదాలను కానీ కించపరిచేలాగా ఇటువంటి సినిమాలు తీయొద్దు అండ్ ఇటువంటి పదాలను వాడొద్దు అని చెప్పి వీరు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో చూశారు కదా, దువ్వాడ జగన్నాథంపై జరిగే దుమారాన్ని ఈరోజు బ్రాహ్మణ సంఘాలు ఏ విధంగా ఖండిస్తున్నాయో అనేది అందించడం జరుగుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో గోపీకృష్ణ, పీజే న్యూస్, ద పవర్ ఆఫ్ జర్నలిజం.